నమస్తే అందరికీ. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలందరూ తిరుపతిలో వినే ఉంటారు. హిందువుల్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు అనేది క్లియర్ కట్గా వినండి. అంటే ఇస్లాం మతాన్ని చూసి నేర్చుకోండి హిందువులందరూ. ఇలాంటి ఇష్యూయే తిరుపతిలో జరిగిన ఇష్యూ వాళ్ళు ఏ మసీదు మీదో లేకపోతే ఏ చర్చ్ మీదో జరుగుంటే ఇలాగే ఊరుకునే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి నానా రచ్చ చేసేవాళ్ళు. హిందువులందరూ ఎందుకు ఇంత దద్దమ్మలా సైలెంట్గా ఉంటున్నారు? మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయండి, మీరు కూడా వచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయండి, నానా రచ్చ చేయండి అని డైరెక్ట్గానే చెప్తున్నాడు ఆయన. అంటే ఇస్లాం మతాన్ని చూసి నేర్చుకోండి అంటే హిందువులు ఏం చూసి నేర్చుకోవాలి? హిందువులు అసలు అంటే హిందువులుకి భక్తి లేదా, లేకపోతే హిందువులు హిందూ ధర్మాన్ని పాటించట్లేదా? అంటే మీరు మన ప్రజాస్వామ్యానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మన హిందువులందరికీ ఏం సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం కావట్లేదు. మీరైతే ఒకప్పుడే అన్నారు ఒక ప్రెస్ మీట్లో, నాకు కులం లేదు మతం లేదని. ఏ కులం లేదన్నవాడు నువ్వు ఈరోజు హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సరే మాట్లాడావు, నువ్వు హిందూ ధర్మాన్ని పాటించే సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తున్నావు, నువ్వు హిందూ వ్యక్తివే, ఓకే. నువ్వు హిందూ వ్యక్తివైతే నువ్వు క్రిస్టియానిటీలో బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నువ్వు బాప్తిసం తీసుకుని స్వామి మాల అటు దుర్గమ్మ మాల ఎందుకు వేసావు? అంటే నీకు ఇష్టం వచ్చిన మాలలో వేసుకుంటావు, నీకు ఇష్టం వచ్చిన మతాలు మారుస్తావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. అంటే ఎవరి స్వేచ్ఛ హక్కును బట్టి వాళ్ళ మతాలని ఆరాధించక్కలే. నీకు ఏది నచ్చితే అదే నీ మతం. అంటే ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరికాలు స్వేచ్ఛగా బతికే హక్కు అయితే లేదు. అటు తిరుపతి విషయం లడ్డు విషయం తీసుకుంటే లడ్డూలో ఏ కల్తీ జరగలేదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఒక సుప్రీంకోర్టులో ఒక ఇష్యూ ఉన్నప్పుడు బహిర్గతంగా మీరు ఒక సభ పెట్టి హిందువులందరినీ రెచ్చగొట్టకూడదు అని మీకు తెలియదా? ఒక ప్రత్యేక హోదాలో ఉన్నారు మీరు, మళ్ళీ డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి. అంటే మీరు ఒక హోదాలో ఉండి అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టి మతపరమైన రాజకీయాలు చేసి ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? దీనివల్ల మీకు ఏం లబ్ధి పొందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ మాటలు విని గుర్తుపెట్టుకోండి, మీరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఓసర వెళ్ళి మాటలు విని మీరెవరు రోడ్లు ఎక్కి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దు. ఏది నిజం ఏది అబద్ధం అనేది భగవంతుడికి తెలుసు. కాకపోతే ఇప్పటికీ ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అందులో ఏం జరగలేదని. కాకపోతే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నంత వరకు మతపరమైన గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఎంతవరకు ఉంచితే ప్రజాస్వామ్యంలో ప్రజా శాంతికి అంత మంచిది.